అమ్మవారికి అయ్యగారికి వందనాలు. నాకు సాక్షి అంటే 3 సంవత్సరాల గర్భఫలం అందరు ఇదికి వచ్చినాక 5 అమాసవరకు వచ్చిన గర్భఫలం అందింది. నా కొడుకు పుట్టినాక బాగలేడు, ఆయాసం బాగా వచ్చింది. డాక్టర్ 5 రోజులు గ్యారంటీ మాస్టర్కి ఫోన్ చేసిన నేను. అయ్యా నా కొడుకు గ్యారంటీ ఇస్తలేదు అయ్యా అంటే, నీ కొడుకు ఏం కదా అంశ బాగుంటాడు, నీ చేతిలోకి వస్తాడు, ఏం బాధపడకని చెప్పాడు. వాస్తవానికి 5వ నెల వరకు నేను దేవుడు తప్పనిసరి గర్భఫలం ఇస్తాడు అని ఆమెతో మాట్లాడినా కరెక్ట్ అదే ప్రకారంగా దేవుడు గర్భఫలం 5వ నెలనే ఆమెకు ఇచ్చాడు. తర్వాత కొడుకు గర్భంలో పడ్డాక అందరు పనిచేస్తారు, అదొకటైతే నేను చూస్తాను. అయితే కొడుకు పుట్టినాక హాస్పిటల్లో పోయి పడ్డాక నన్ను మర్చిపోయింది. తర్వాత హాస్పిటల్లో కట్టలు వస్తున్నప్పుడు వల్ల నేను గుర్తుకొచ్చింది. వాస్తవంగా అప్పుడు నేను అన్నా 100% దేవుడు బాగు చేస్తాడు, నువ్వు భయపడకూడదు చెప్పాను. నేను చెప్పినాక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు తీసుకొచ్చి ఆయన బిడ్డను ఆయన చేతిలో పెట్టిండు. ఇప్పుడు దేవుడు మంచి కూర్చాడు. అవునా కాదు? 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎవరు అన్నారు సంవత్సరానికి నాకు పిల్లలు కూడా అన్నారు, చాలా మంది అన్నారు. చాలా మంది ఏడ్పించారు, చాలా ఏడ్చింది. కానీ ఈరోజు మంచి కుమారుని దేవుడు అభిషేకించిండు. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు.